హలో అందరికీ, దిస్ ఈస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ నైటీస్. ఈరోజు అయితే మీ ముందుకైతే స్పన్ స్టార్ నెక్ నైటీస్ అండ్ స్పన్ ఎంబ్రాయిడరీ నైటీస్ అండ్ స్పన్ లేస్ ఎంబ్రాయిడరీ నైటీస్ 3 టైప్స్ ఆఫ్ నైటీస్ అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఇవైతే సైజ్ అన్ని సేమ్ ఉంటుంది, బట్ నెక్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్ ఉంటుంది. మీరు వీడియోని కంటిన్యూ చేయండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో మీకు క్లియర్గా అన్నీ అర్థమైపోతాయి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన నైటీస్ కలెక్షన్స్కి అయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికన్నా నైటీస్ కావాలనుకున్న వాళ్ళకైతే షేర్ చేయండి. మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ నాట్ అవైలబుల్ అండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. ముందుగానే పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అయితే డిస్పాచ్ అవుతుంది. మినిమం డిస్పాచ్ టైం అయితే 2 days పడుతుందండి. 2 days తర్వాత అయితే మీకు ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తాము. సమ్ టైమ్స్ ఇంకా ఫాస్ట్గానే ఇస్తాము, బట్ 2 days అయితే మినిమం చెప్తున్నాము. అండ్ మీరు పార్సిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు పార్సిల్ ఓపెనింగ్ వీడియో అయితే, అంటే పార్సిల్ అన్బాక్సింగ్ వీడియో అంటాం కదా, అయితే మస్ట్ అండ్ షుడ్గా తీయాలి. ఎందుకు అంటే ఇన్ కేస్ ఏదైనా డ్యామేజెస్ ఉంటే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ అయితే యాక్సెప్టబుల్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం అయితే మేము బిఫోర్ ప్యాకింగే చెక్ చేస్తున్నాము. ఏదైనా 1 or 2 డ్యామేజెస్ మా కంటికి కనిపిస్తే మేమైతే చెప్పేస్తున్నాము కస్టమర్కి. బట్ సమ్ టైమ్స్ మా నుంచి కూడా స్కిప్ అయిపోవచ్చు కదా. సో మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో తీసారనుకోండి, అది యాక్సెప్టబుల్గా ఉంటే ఖచ్చితంగా అయితే ఎక్స్చేంజ్ అయితే ఇస్తాము. ఇంకా ఓకేనండి. అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం క్లారిటీగా ఇవ్వండి ప్లీజ్. మీరు పిన్ కోడ్ అవన్నీ కరెక్ట్గా ఇవ్వండి. కొంతమంది అయితే ఫోన్ నెంబర్ మర్చిపోతున్నారు, పిన్ కోడ్ మర్చిపోతున్నారు, అండ్ నేమ్ మర్చిపోతున్నారు. ఫోన్ నెంబర్ కూడా ఎప్పుడు అంటే కొంతమందికి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అది కాల్స్ కనెక్ట్ అవ్వదు. కొంతమందికి కాల్స్ అంటే డిఫరెంట్గా ఉంటుంది వాట్సాప్ నెంబర్ అండ్ కాల్స్ చేసే నెంబర్. సో మీరు ఎప్పుడు కాల్స్ కనెక్ట్ అయ్యే నెంబర్ మాత్రమే ఇచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళు పార్సిల్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కాల్ చేస్తారు, మీరు కాల్ లిఫ్ట్ చేయకుంటే అడ్రస్ అర్థం అవ్వలేదు అనుకోండి, వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతారు. సో అందుకనే చెప్తున్నాము అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వమని. ఓకేనా అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అన్ని డీటెయిల్గా నేను వీడియోలోనే చెప్పేస్తాను, క్లియర్గా చెప్పేస్తాను. అండ్ మెజర్మెంట్స్ అండ్ ఎవరెవరికి ఫిట్ అవుతాయి అండ్ క్లియర్గా చెప్పేస్తాను. సో మీరు అవన్నీ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. ఇవైతే స్పన్ నైటీస్ అంటాము. ప్రైస్ అయితే 599 రూపీస్, 599 రూపాయలు ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలండి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్తోని 2 to 4 నైటీస్ అయితే షిప్ అయితే చేస్తాము. హ్యాపీగా మీరు 4 నైటీస్ అయితే తీసేసుకోవచ్చు అండి. ఎందుకు అనంటే 80 రూపీస్ షిప్పింగ్లో అంటే ఇండియాలో కొంతమంది ఏం చేస్తారంటే డిస్టెన్స్ని బట్టి షిప్పింగ్ చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ మనకి ఆల్ ఓవర్ ఇండియా ఎంత లాంగ్ అయినా సరే 80 రూపీస్ షిప్పింగే. మీరు ఒక 4 నైటీస్ 80 రూపీస్లో షిప్పింగ్లో వచ్చేస్తుంది. అంటే షిప్పింగ్ రీజనబుల్గా ఉంటుంది, మీకు కూడా నైటీ కాస్ట్ ఎక్కువైనట్టుగా అనిపించదు. సో అందుకోసం అనేసి 80 రూపీస్లో మంచిగా 4 నైటీస్ తీసేసుకోవచ్చు. మీరు ఇప్పుడు తీసుకున్నారంటే మళ్ళీ సమ్మర్ వరకు కూడా మీకు యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా అండి. మంచి క్వాలిటీ అయితే ఉంటాయండి మన దగ్గర. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రైజెస్ డిపెండింగ్ ఆన్ క్వాలిటీ ఓన్లీ, క్వాలిటీ డిపెండింగ్ ఆన్ ప్రైజెస్ ఓన్లీ. ఓకేనా, అంతేకాని వేరే అయితే ఉండదు. ఓకేనా అండి. ఓకేనండి. ఇప్పుడైతే ఇవైతే నేను ఇది మా వాట్సాప్ నెంబర్ అంటే, అండ్ మాకు గూగుల్ పే, ఫోన్పే కూడా ఇదే ఉంటుంది. నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే వచ్చేయండి. వాట్సాప్ నెంబర్కి వచ్చిన తర్వాత నేను అవైలబిలిటీ చెక్ చేస్తాను. అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ చెప్తాను. అండ్ మీరు టోటల్ అమౌంట్ చెప్పిన తర్వాత అడ్రస్ పెట్టండి నీట్గా, అండ్ పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి. ఆర్డర్ అయితే బుక్ అయిపోతుంది. ఓకేనండి. ఫస్ట్ అయితే మీకు నేను స్టార్ నెక్ నైటీస్ అయితే చూపిస్తాను. ఇవి కొన్ని మాత్రమే వచ్చాయి. చూడండి, మంచి గ్రే కలర్ అండి ఇది. ఇలా స్టార్ నెక్ నైటీస్ అంటాం మేము వీటిని. అయితే ఇట్లా నెక్ అయితే ఇలా వస్తుంది. మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ మేము ఒకటి ఓపెన్ చేసి పెట్టాము, అదే మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకేనా అండి. మీకైతే నెక్ ప్యాటర్న్ అయితే చూపించేస్తాను. అండ్ సైజెస్ కూడా చెప్తాను. సైజెస్ చెప్పినప్పుడు కొంచెం క్లియర్గా వినండి. తర్వాత బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాన్సిలేషన్ అయితే ఉండదు. ఒక్కసారి మీ ఆర్డర్ బుక్ అయింది అంటే నో క్యాన్సిలేషన్, నో రీఫండ్. జస్ట్ మీరు ఒకవేళ నైటీస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ ఆల్రెడీ ఆర్డర్ చేసిన నైటీస్ అయితే క్యాన్సిల్ చేయడానికైతే అవకాశం లేదు.
అందుకనే నేను ప్రతిసారి క్లారిటీగా సైజెస్ చెప్తున్నాను. చెస్ట్ సైజ్ 46 ఉందండి. ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు తీసేసుకోవచ్చు. చెస్ట్ సైజ్ అంటే ఇవి స్పన్ నైటీస్ కదా, ఇవి షింక్ అవ్వవు, కలర్ ఫేడ్ అవ్వవు, కలర్ షేడ్ అవ్వవు, మంచిగా స్ట్రింక్ అవ్వదు కదా. ఇది అసలు స్ట్రింక్ అవ్వదు కాబట్టి కాటన్ కాదు ఇది. కాటన్ అయితే స్ట్రింక్ అవుతుంది, బట్ ఇది స్పన్ కదా, సో స్ట్రింక్ అవ్వదు. నైటీ స్ట్రింక్ అవ్వదు కాబట్టి చెస్ట్ సైజ్ ఇది 46 ఉంది కదా అండి. మీరు 44 చెస్ట్ సైజు వాళ్ళు ఉంటారు కదా, అంటే మీ డ్రెస్ సైజు 40 డ్రెస్ అండి, బ్రా సైజ్ చూసుకోకండి ఎప్పుడైనా సరే. బ్రా సైజ్ ఆరు చెస్ట్ సైజ్ చూసుకోండి. అంటే మనం టేప్ పెట్టి చెస్ట్ చూసుకున్నప్పుడు అది మీకు 44 వచ్చింది అనుకోండి, మీరు 46 హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఎందుకంటే స్ట్రింక్ అవ్వదు కాబట్టి. ఎందుకంటే ఇది స్పన్ను, ఇవి స్ట్రింక్ అవ్వవు, సో మీకు టైట్గా ఉండదు. అదే కాటన్ అయితేనేమో చాలా ఎక్స్ట్రా సైజెస్ తీసుకోవాల్సి వస్తుంది. స్పన్కి 2 ఇంచెస్ అలా ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి. నార్మల్గా అయితే నేను ఎవరికి ప్రిపేర్ చేస్తాను ఈ నైటీస్ అని అంటే ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు అని అయితే చెప్పేస్తాను నేను. ఎం సైజ్ వాళ్ళు అయితే మాత్రం ఆల్టరేషన్ పడుతుందండి. ఎం సైజ్ వాళ్ళు తీసుకుంటే ఆల్టరేషన్ అయితే పడుతుంది. ఎం వాళ్ళకు కూడా ఫిట్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎం వాళ్ళకి స్పెషల్గా ఒక సైజ్ అయితే రాదు అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎం వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే మ్యాక్సిమం ఎల్ ఎక్సెల్ నుంచే స్టార్ట్ అవుతుంది ఎక్కువ నైటీస్. ఎం కూడా ఉంటాయి కానీ రేర్గా, అసలు చాలా తక్కువ ఉంటుందంటే ఎం సైజ్ వాళ్ళు. ఎల్ అండ్ ఎక్సెల్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎం సైజ్ కావాలనుకునే వాళ్ళైతే ఆల్టరేషన్ అయితే ఖచ్చితంగా పడుతుంది. చూడండి, నెక్ ఇలా వస్తుందండి, స్టార్ నెక్. ఇలా మీ స్టార్ నెక్ అంటారు. ఇలా మంచి లేస్ పార్ట్ వస్తుంది. ఇలా మీకైతే బ్యాక్ సైడ్ ఇలానే వీ నెక్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ వీ నెక్ వస్తుంది. మీకు హ్యాండ్ లెంత్ కూడా చెప్పేస్తాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఈ 6 ఉందండి. ఈ లేస్తో కలిపితే 6.5 7 వరకు వస్తుంది. వితౌట్ లేస్తోనైతే ఇలా 6 చేంజ్ ఉంది. చూడండి, ఇలా లేస్ వస్తుంది హ్యాండ్కి అయితే మంచిగా. చాలా బాగుంటాయండి. క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. మీకు అంటే మంచి క్లాస్ లుక్ అయితే ఉంటాయి. ఇది 16 ఇంచెస్ అండి, అరౌండ్ హ్యాండ్ సైజు. నైటీ లెంత్ మీకు 56 ఇంచెస్ వస్తుంది. ఈ నైటీ యొక్క లెంత్ మీకు 56 ఇంచెస్ అయితే వస్తాయి. మీకు ఇక్కడ సైడ్ పాకెట్ కూడా వస్తుందండి. ఇలా సైడ్ పాకెట్ కూడా వస్తుంది. మీకైతే కలర్ క్లియర్గా అర్థమైపోతుంది వీడియోలో. సేమ్ యాస్టీస్గా ఇవే కలర్ ఉంటాయి. చిన్న లైట్ చేంజెస్ ఉంటుంది, బట్ యాస్టీస్గా ఉంటుంది. గ్రే బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. మీకు ఒకసారి బ్యాక్ కూడా చూపిస్తాను. ఇవి వితౌట్ బటన్స్ అండి. చూడండి, ఇలా ఫ్రిల్స్ అయితే వస్తాయి. ఫ్రిల్స్ కాదు, ఇవి ప్లీట్స్ వస్తాయి ఇలా. ఇది బ్యాక్ నెక్. ఓకేనా అండి. నైటీ ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్. చాలా మంచి ఫీల్ ఉంది, గుడ్ ఫీల్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. కావాల్సిన వాళ్ళైతే తీసేసుకోండి, మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్లూ బ్యాక్గ్రౌండ్లో ఉందండి. చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ నేను చూపిస్తున్నాను కదా, అది తీసుకోండి. మెరూన్ కలర్, ఇది కొంచెం బ్రౌన్ కాదు, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది ఈ కలర్ అయితే. బ్లూ కలర్. ఇవి వచ్చేసి కొన్ని స్టార్ నెక్లో మాత్రం 5 పీసెస్ వచ్చిందండి. నెక్స్ట్ ఇవైతే ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇవి మీకు డైలీ వీడియోలో చూపించే నైటీసే. ఇప్పుడైతే నేనైతే ఓపెన్ చేయట్లేదు. మెజర్మెంట్స్ సేమ్ ఉంటుంది. చెస్ట్ 46, లెంత్ 56 ఉంటుంది. నేనైతే ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకైతే ప్రిపేర్ చేస్తాను. ఎం సైజ్ వాళ్ళైతే సైడ్ స్టిచ్చెస్ వేసుకోవచ్చు. చెస్ట్ 46 కాబట్టి మీకు ఎలా ఫిట్ అవుతుంది. ఇవి అయితే స్ట్రింక్ అవ్వవు, సో మీరు ఎలా ఫిట్ అవుతుంది చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇది వచ్చేసి చూడండి, ఇది మెరూన్ కలరు. ఇలా ఉంటుంది, మెరూన్ కలర్ అండి. ఇవి బటన్స్, ఈ ఎంబ్రాయిడరీ ఇది బటన్స్ వచ్చాయి కదా, ఈ బటన్స్ అయితే ఓపెనబుల్ ఉంటాయి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్. ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్.
ఇది వచ్చేసి బ్లూ కలర్, నెక్స్ట్ ఇది ఒకటి డార్క్ బ్రౌన్ కలర్. నెక్స్ట్ ఇప్పుడు మీకు నెక్స్ట్ కూడా ఇది ఎంబ్రాయిడరీ నైటీస్ అండి. సేమ్ అండి, ఈరోజు చూపించే ప్రైస్ అంతా సేమ్ 599. మెజర్మెంట్స్ కూడా సేమ్ ఉంటుంది. ఇది ఎంబ్రాయిడరీ నైటీస్ అండి. అయితే వీటికి మీకు బటన్స్ రాదు, సో ఓన్లీ ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇలా కూడా చాలా మంది అడిగారు, సో దట్ ఇవి కూడా తీసుకొచ్చాను. బటన్స్ రావు, ఓన్లీ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది. ఇది సేమ్ రౌండ్ నెక్ వితౌట్ బటన్స్ ఓన్లీ. అర్థమైపోతుంది, ఇది జస్ట్ వితౌట్ బటన్స్ అంతే. డైలీ నేను ప్రతి వీడియోలో నేను చూపిస్తున్నాను ఇవి ఓపెన్ పిక్, అందుకని వీటిలో ఓపెన్ అయితే చేయట్లేదండి. చూడండి, ఇది పింక్ కలరు, జస్ట్ ఇది బటన్స్ రావు, ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక కలరు, చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ అయితే ఎంబ్రాయిడరీ. అండ్ నైటీ కూడా ఇది మొత్తం ఇన్సైడ్ మొత్తం ఇంటర్లాక్ చేసి వస్తాయి నైటీస్. స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ సైడ్ పాకెట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతకుముందు మీకు ఎంబ్రాయిడరీది అంటే వితౌట్ బటన్స్ది చూపించాను కదా 3 పీసెస్. అవి ఏంటంటే రౌండ్, ఇది వచ్చేసి మీకు స్క్వేర్ నెక్ ఇలా వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ వస్తుంది, ఫ్రంట్ ఏమో మీకు ఎంబ్రాయిడరీ ప్యాచ్ చేసి వస్తుంది అనమాట. స్క్వేర్ నెక్. ఓకేనా, నేనైతే ఒకటి ఓపెన్ చేస్తాను ఇది, ఎందుకంటే ఇది న్యూగా ఇంట్రడ్యూస్ అయింది కదా. ఇంతకుముందు అయితే ఆల్రెడీ చూసారు కాబట్టి ఓకే. ఇవైతే ఓపెన్ చేసి చెప్తాను. ఓకేనా, ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళైతే తీసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది సైడ్ పాకెట్ ఇలా వస్తుంది. జస్ట్ నెక్ డిజైన్ కోసం ఓపెన్ చేశాను, మిగతా అదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. మీకు నెక్ అర్థం కావడం కోసం ఓపెన్ అయితే చేసి పెట్టాను. ఓకేనా, ఇది బ్యాక్ సైడ్ అండి. నెక్ బ్యాక్ సైడ్ నెక్ ఇలా వస్తుంది. ఇలా ఫ్లీట్స్ అయితే వచ్చేసాయి. హ్యాండ్ లెంత్ హ్యాండ్ విడ్త్ అన్నీ యాజ్ డీజ్గా సేమ్ అయితే ఉండిపోతుందండి. వాటిలోనే ఇవి కలర్స్, పింక్, ఇది వచ్చేసి గ్రీన్. ఇప్పుడు సేమ్ అండి, ఎంబ్రాయిడరీ ప్యాచ్, కాకపోతే ఇవి బటన్స్ రావు, వితౌట్ బటన్స్. ఇది వచ్చేసి వీ నెక్లో ఉంటుంది. ఇంతకుముందేమో స్క్వేర్ నెక్లో ఉంది, ఫస్ట్ది రౌండ్ నెక్లో ఉంది, ఇప్పుడు ఏమో వీ నెక్. ఇవి సేమ్ మెజర్మెంట్స్ అండి, సేమ్ మొత్తం ఏం చెప్పాను అవే డీటెయిల్స్. బ్లూ కలర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇవి ఏంటిదంటే లేస్ ఎంబ్రాయిడరీ అంటారండి. సేమ్ ఇవి కూడా రేట్ అయితే సేమ్ ఉంటుంది. ఇవి లేస్ ఎంబ్రాయిడరీ అయితే అంటాము. మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది అనేది. ఓకేనా, ఫ్యాబ్రిక్ అన్నీ సేమ్ ఉంటుంది, డీటెయిల్స్ కూడా సేమ్ ఉంటాయి. మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటుంది నెక్ పార్ట్. మీకు మెజర్మెంట్స్ ఒకసారి చెప్తాను. 22 ఉందండి. ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు తీసేసుకోవచ్చు. ఫస్ట్ చూపించిన ఎంబ్రాయిడరీవేమో చెస్ట్ 46 ఉంది. సో అవి కూడా ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళవే. ఇవి అంటే ఇది 2 ఇంచెస్ తక్కువ ఉంది, 44 ఉన్నాయి. ఇవి కూడా ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు. ఎం సైజ్ వాళ్ళు అయితేనేమో ఆల్టరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎం సైజ్ వాళ్ళు కూడా పెద్దగా ఆల్టరేషన్ ఏం పట్టదు, లైట్గా పడుతుంది ఆల్టరేషన్ అయితే. కావాల్సిన వాళ్ళైతే తీసేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. మీకు హ్యాండ్ లెంత్ ఒకటి, హ్యాండ్ విడ్త్ ఒకటి చెప్పేస్తాను. అండ్ ఈ సైజెస్ అన్నీ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. 6 ఇంచెస్, 16 ఇంచెస్ సేమ్ ఉంటుందండి ఆల్మోస్ట్ అన్నీ. ఒక విడ్త్ ఒకటి కొంచెం తక్కువ ఉంది అంతే, అది కూడా పెద్దగా ఏమి ఉండదు ప్రాబ్లమ్. ఇవి స్పన్ కదా, పెద్దగా అయితే అసలు పెద్దగా కాదు, అసలు స్ట్రింక్ అవ్వదు. సో మీరు ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చండి. ఇది గ్రీన్లో షేడ్ అండి. ఇదైతే గ్రీన్లో షేడ్.
పేస్టల్ కలర్స్ లాగా చూడండి. ఎంబ్రాయిడరీ ఏమంటారు, లేస్ ఎంబ్రాయిడరీ అంటారు వీటిని. చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఇలా నెక్ అయితే ఇలా ఉంటుంది. మీకు బ్యాక్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ ఇది బ్యాక్ ఇలా వస్తుంది. ఓకేనా, నేను మిగతా నైటీస్ అన్నీ చూపించేస్తాను. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే వచ్చేసేయండి. మినిమం అయితే 2 నైటీస్ తీసుకోవాలండి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్. ఇదైతే గ్రే కలర్, ఇది పేస్టల్ కలర్ లాగా ఉంది. చాలా బాగుందండి కలర్ అయితే. నెక్స్ట్ దాంట్లోనే ఇది ఒక కలర్. చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే, అస్సలు మిస్ చేసుకోకండి. ఇది గ్రీన్, ఇది వచ్చేసి బ్లూ, ఇది బ్లూ, ఇది బ్లాక్, ఇది రెడ్, మళ్ళీ సైజ్ డీటెయిల్స్ చెప్తున్నానండి. నేను ఫస్ట్ చెప్పిన ఎంబ్రాయిడరీ నైటీస్ అయితేనేమో చెస్ట్ 46 ఉంటుంది, లెంత్ 56 ఉంటుంది. ఇప్పుడు చెప్తున్న లేస్ ఎంబ్రాయిడరీ అయితేనేమో చెస్ట్ 44 ఉంటుంది, లెంత్ 56 ఉంటుంది. ఓకేనా. ఎల్ అండ్ ఎక్సెల్ వాళ్ళకి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎం సైజ్ వాళ్ళైతేనేమో ఆల్టరేషన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్లూ, చూడండి మంచి కలర్స్. అర్థం కావట్లేదు కొంచెం కలర్స్, కానీ చాలా బాగుంది. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. అందుకు ఈరోజు వీడియో పెద్ద మంచిగా రావట్లేదు అనిపిస్తుంది. ఇది వచ్చేసి గ్రీన్లో ఒక షేడ్. కొన్ని కలర్స్ అయితే చెప్పలేము, మ్యాక్సిమం పేస్టల్ కలర్స్ లాగా ఉన్నాయి. చాలా నైస్ లుక్ ఉన్నాయి. బయట అయితే చాలా బాగా అనిపిస్తుందండి. ఎందుకో ఈ రోజైతే వీడియో నాకు పెద్ద క్లారిటీ అనిపించట్లేదు. ఇది వైలెట్ కలర్. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, మీకు ఎవరైనా ఫొటోస్ కావాలనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే వీడియోలో కొంతమందికి క్లారిటీ అనిపించదు. సో వాళ్ళు ఫొటోస్ కావాలనుకుంటే నేను గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, జాయిన్ అవ్వచ్చు. సేమ్ ఇవే నైటీస్ అక్కడ ఫొటోస్ తీసి పెడతాను అంతే. ఇది నావీ బ్లూ, మెరూన్, బ్లాక్. ఓకేనా, డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు చూపించిన నైటీస్ అండి స్పన్ నైటీస్ అండి. కాకపోతే నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది. అన్ని ఈచ్ వన్ 599 రూపీస్. అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మినిమం 2 నైటీస్ అయితే తీసుకోవాలి. 2 to 4 నైటీస్ షిప్పింగ్ అయితే 80 రూపీస్ ఉంటుంది. ఇండియాలో ఎక్కడికైనా సరే ఇవే షిప్పింగ్ ఛార్జెస్ అయితే డెలివరీ ఇస్తామండి. ఆల్ ఓవర్ ఇండియా సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మీరు కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. కాల్స్ మాత్రం చేయదు, నో కాల్స్ ప్లీజ్, ఓన్లీ వాట్సాప్ మాత్రమే. అండ్ మీరు పంపించిన స్క్రీన్ షాట్స్ నేను అవైలబిలిటీ చెక్ చేస్తాను. అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఓకేనా అండి. అండ్ నా క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ అండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. అండ్ మినిమం డిస్పాచ్ టైం అయితే 2 days పడుతుంది. 2 days తర్వాత ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తాము. ఈ లోపే మీరు తొందరపడి ట్రాకింగ్ ఐడి అని మాత్రం మెసేజ్ పెట్టకండి. ఎందుకంటే మీరు ట్రాకింగ్ ఐడి అని మెసేజ్ పెట్టిన ప్రతిసారి మీ నెంబర్ పైకి వచ్చేస్తుంది. మేము డిస్పాచెస్ కింద నుంచి స్టార్ట్ చేస్తాము. మినిమం 2 days డిస్పాచ్ టైం అంటున్నాను కదా. ఇప్పుడు మీరు ఈ రోజు బుక్ చేశారు, మీరు రేపు కానీ ఎల్లుండి కానీ డిస్పాచ్ అవుతుంది. బట్ మీరు మెసేజ్ చేయడం వల్ల ఇప్పుడు మీరు ఈ రోజు ఆర్డర్ చేశారు, రేపు మెసేజ్ చేశారు ట్రాకింగ్ ఐడి అనేది, అంటే మీ నెంబర్ కొంచెం ఇంకా పైకి వెళ్తుంది. అంటే ఇంకా 2 days మీది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అనమాట ట్రాకింగ్ అంటే డిస్పాచ్ చేయడం. సో మీరు అలా మెసేజ్ చేయకుండా ఉండండి, మీకు హ్యాపీగా తొందరగా ఫాస్ట్గా డిస్పాచ్ అయితే చేసేస్తాం. ఓకేనా అండి. థ్యాంక్ యూ. కీప్ షాపింగ్, డూ సబ్స్క్రైబ్.